భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా పౌర సంక్షేమ సంఘం టీడీటీ జంక్షన్ రోడ్లో నెహ్రూ చిత్రాన్ని లిఖించి పుష్పాలతో అలంకరించి నివాళులర్పించారు. బాలలకు బహుమతులు పంపిణీ చేశారు. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 1964లో నెహ్రూ మరణించిన కాలంగా తొలిసారిగా బ్రస్ట్ సైజ్ నెహ్రూ విగ్రహాన్ని ఇప్పటి టీడీటీ సెంటర్గా పిలుస్తున్న అప్పటి బాలాజీ చెరువు జంక్షన్లో ప్రతిష్ఠ చేసి జవహర్ విధిగా నామకరణం చేశారన్నారు. నెహ్రూ గారు భారతదేశానికి తొలి ప్రధాని. ఈ రోజున 135వ జయంతి సందర్భంగా బాలలు పుష్పాంజలి ఘటించి టీటీడీ జంక్షన్లో నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క టీటీడీ సెంటర్లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించినటువంటి సందర్భంలో 1964లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కలిసి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఆయన మరణించిన 26వ తేదీన 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సెంటర్లో నెహ్రూ గారి ఫస్ట్ సైజు కాంస్య విగ్రహాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉంది. సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు, మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి తోడ్పాటు ఇవ్వాలి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.